నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకుడు రాహుల్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏందన్నా గత 30 సంవత్సరాలుగా ఒకటే అంశం మీద చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో వర్గీకరణ అంశం మీద, అది తుది దశకు వస్తున్న సందర్భంగా మీరు మళ్ళీ అడ్డు తలిగి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అంటా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది మాదిరికని మందకృష్ణ కొట్లాడుతూ ఉన్నాడు కదా. మీకు ఇప్పుడు వర్గీకరణ జరగడం వల్ల మీకు ప్రధానంగా ఉన్నట్టుండి ఇప్పుడు జరిగేటటువంటి నష్టం ఏంది? రాజ్యాంగబద్ధంగా లేని వర్గీకరణకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలను బట్టి విక్రమార్క అనేటు ఒకడు, వాడు మాలకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా రేవంత్ రెడ్డితోటి కలిపి మాలల యొక్క గొంతు కోసిండు, తడిగుడ్డతోటి గొంతు కోసిండు. నమ్మి నానబొత్తే పుచ్చి పురుగులు అయినాయి బట్టి విక్రమార్కను నమ్మినందుకు, కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు. గత 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని మాలలు భుజాన వేసుకొని ఈ దేశంలో నడిచినందుకు ఈ రోజున తడిగుడ్డతోటి గొంతు కోసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలంటే ఇప్పటికు మొన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పును అనుసంధానం చేసుకొని 2011 సెన్సస్ ఎట్లా తీసుకుంటారంటే, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెక్కలను తీసుకొని వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి 10 ఏళ్ళు అంతగానో కొట్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలాంటి అన్నలాంటి వాళ్ళు విద్యార్థి నాయకులు ఎంతోమంది పోరాడినప్పుడు ఆ పోరాటానికి వృధా అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెక్కలకును ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లెక్కలకి ఎలా సరిపోతుంది? నువ్వు 2014 నుంచి 2024 మధ్యలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇచ్చింది. ఎంపారికల్ డాటా, సైంటిఫికల్ డాటా అని ఖచ్చితంగా మెన్షన్ చేసింది కదా. మెన్షన్ చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధి చెందిరు, ఎవరు ఎక్కువగా ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందిరు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితేంది, 3 ఎకరాల భూమి అయితేంది, దళిత బంధు అయితేంది, వివిధ ఇతర అంశాలలో ఎవరు ఎక్కువ లబ్ధి పొందిర్రు, ఆర్థిక సామాజిక పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాదిగల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల గురించి అధ్యయనం చేయకుండా ఈ ఏకసభ్య కమిషన్ అయిన షమీమ్ అఖ్తర్ గారు ఎవరైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వివిధ రకాల నాయకులు ఇచ్చిన రిప్రజెంటేషన్ను బేస్ చేసుకొని సరిగా ఎక్కడ ఎటువంటి ఎటువంటి విచారణ సరిగా చేయకుండా, అది చేయకుండా జిల్లాలలో ఉన్న డాటాను సమీకరించకుండా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ను బేస్ చేసుకొని ఈరోజు ఒకే రకంగా ఒక వర్గానికి లబ్ధి పొందే విధంగా ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. మేము ఖచ్చితంగా షమీమ్ అఖ్తర్ గారి యొక్క ఆ రిపోర్టును మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ వర్గీకరణ అంశాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 19445 అని చెప్పి తీసుకొచ్చినాం. 2000 సంవత్సరంలో చేసిన వర్గీకరణలో 6, 7, 2 ఇచ్చారు కదా. ABCD 1, 7, 6, 1 అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఎట్లా మాదిగలకు 9%, మాలలకు 5% మిగతా అయినా కూడా కొన్ని మాదిగ ఉపకులాలను, మాల ఉపకులాలను కొందరిని ఇందులో వేసి అది చేసారు. ఇప్పుడు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి జనాలను, మా మాలలను ఇట్లా మన్నుగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ మాలలకు అండగా నిలిసే ప్రయత్నం కూడా చేయలేదు. మా సత్తా ఏందో మొన్న డిసెంబర్ 1వ తారీఖున చూపెట్టినాం. అంతకంటే రెట్టింపు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సత్తా రాబోయే రోజులలో చూపెట్టబోతున్నాం. మీ సోకాల్డ్ రాజకీయ పార్టీలను ఖచ్చితంగా రాబోయే రోజులలో బొందబెడతాం. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి మాలల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని తెలియజేస్తాను. ఒకవేళ నిజంగా ఈ వర్గీకరణ వల్ల మీకు ఏదైనా అన్యాయం జరిగిందనంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు ఉన్నారు మాలల నుంచి ముఖ్యంగా, మరి వాళ్ళు దీన్ని ఎట్లా అనుమతిస్తారన్న ఇది చేయడం కోసం? మీరే అన్నారుగా, రాజకీయ నాయకులు అన్నారు. వాళ్ళు కుల నాయకులు కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూరానికి ఈ రోజున కుల సంఘం మాల కులం యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టిరు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి మాలల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిరు. ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఖచ్చితంగా ఎక్కడ ఎంపరికల్ ఇప్పుడున్న సైంటిఫిక్ డాటా ఎక్కడ తీయలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులలో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 100కు 85% పైగా లోన్లు పొందింది మాదిగ సామాజిక వర్గం. 15% కూడా మాల సామాజిక వర్గం పొందలేదు. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. లెక్కలతో ఈ లెక్కల పరిస్థితి ఏంది? చెప్పినట్టు ఏదన్నా ఒక కమిషన్ రిపోర్ట్ అనేది ఫస్ట్ పబ్లిక్ డొమైన్ పెట్టి పబ్లిక్ యొక్క వారి యొక్క వివరణ తీసుకోవాలి కదా, వాళ్ళ అభిప్రాయ సేకరణ వేయాలి కదా.
ముందుగానే ఇప్పుడు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, మాల మాదిగల మధ్య జరుగుతున్న ఒక సెన్సిటివ్ ఇష్యూను ఈ మాలలకు సంబంధించిన నాయకులను, మాదిగలకు సంబంధించిన నాయకులను పిలిచి నువ్వు ముందు ఒక కమిటీని వేసి వాళ్ళతోటి మరి రిపోర్ట్ ఇట్లా ఉన్నది, దీన్ని మీకు సమ్మతమేనా, మీకు ఇందులో ఏంది నిజాలు ఎందుకు రేవంత్ రెడ్డి చేయలేకపోయింది, ఇంత హరీబరీ చేయాల్సిన అవసరం ఏమున్నది, ఇంత తొందరపడతనంతో వచ్చే ఆ రోజు కదా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన మరుక్షణమే, గంట కూడా కాలేదు, మరుక్షణమే నిండు అసెంబ్లీలో ప్రకటించండి. ఈరోజు ఈ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మరుక్షణమే నేను వర్గీకరణ చేసిన అని చెప్పి ఇట్లా తప్పుడు తడకగా ఉన్న ఈ కమిషన్ రిపోర్టును నువ్వు ప్రాధాన్యంగా తీసుకొని ఈరోజు వర్గీకరణ చేయడం, అది మిగతా ఉన్న మేమేమో సూచించినామంటే గవర్నమెంట్కి మాల మాదిగలలో ఉన్న ఉపకులాలన్నిటిని తీసుకుపోయి ఏల వేసి వాళ్ళకు 3% ఇచ్చి ఇంకా 12% మిగులుతుంది. 12%లో మాకు 5% వాళ్ళని 7% తీసుకోమని చెప్పినాం. మామూలుగా బి కేటగిరీలో వేసి, మాదిగలను సి కేటగిరీలో వేసి వాళ్ళని 7% తీసుకోమన్నాం, మాకు బి కేటగిరీ ఇచ్చి. కానీ అట్లా చేయలేకపోయింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలు చాలా వెనుకబడి ఉన్నారు కంపేర్ టు మాదిగలతో కంపేర్ చేస్తే మాదిగలను ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, అన్ని రంగాలలో వెనుకబడతనంలో ఉన్నారు మాలలు తెలంగాణ రాష్ట్రంలో. మరి మన వర్గీకరణ పోరాటం పుట్టిందే దానికి కదన్న మందకృష్ణది. వర్గీకరణ పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టింది. మరి ఇప్పుడు ఇదే వర్గీకరణ అంశాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుపెట్టిన చేపిస్తున్నా అని చెప్పిన మందకృష్ణ మాదిగా మరి భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆయన దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలు ఎవరైతే అణగారిన వర్గాలు అని చెప్పుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి నేను పోరాడుతున్నాను, అతను మిగతా రాష్ట్రాలలో ఎందుకు చేయలేకపోతుండు? అంటే ఇలాంటి అన్ని విషయాలు కూడా మాలల్లో ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇంకా అడ్వకేట్లు కానీ మీరందరూ కూడా ఎందుకు మందకృష్ణతోటి చర్చించలేకపోయారు? లేకుంటే ఆయనే మీరు ఎప్పుడైనా చర్చలకు పిలిస్తే ఆయన రానడం జరిగిందా? అసలు ఏం జరిగిందని ఎందుకు అసలు వైరుధ్యం ఏర్పడింది ఇద్దరి మధ్యలో? నువ్వు కరెక్ట్ అడిగినావు కదా. 30 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మందకృష్ణ మాదిగా మరి మాతో మేము తింటున్నాం, మేము దొబ్బి తింటున్నాం అని మా మీద ఆరోపణలు చేసిన విషయంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా మాతోటి మరి మా సంఘాల నాయకులతో కానీ, మేధావులతో కానీ ఎప్పుడైనా చర్చ పెట్టే ప్రయత్నం చేసిండా? ఇప్పుడు కాదు, గద్దర్ అన్నట్టు ఆయన ఎస్సీ వర్గీకరణ దానికి ఒక చైర్మన్ ఉన్నాడు కదా దానికి. మరి గద్దర్ అన్నను మరి ముందు పెట్టి మరి దీని సంగతి ఏందని గద్దర్ అన్న బతుకున్న రోజులు సైలెంట్గా ఉన్న మందకృష్ణ మాదిగా గద్దర్ అన్న చనిపోయిన వెంబటే ఇంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన పని ఏమున్నది? అంటే ఇందులో అర్థం చేసుకోవాలి కాదు. మరి అట్లా అనుకుంటే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టులో వర్గీకరణ బిల్లు కొట్టుడు పోయిన ఎంబటే మరి రివ్యూ పిటిషన్ ఎందుకు మందకృష్ణ మాదిగ గారు వేయలేకపోయారు? ఈ కొట్టుడు పోయింది కదా సుప్రీంకోర్టులో, ఈ కొట్టుడు పోయినప్పుడు మరి రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలే? మరి ఈ 30 ఏళ్ళ కాలంలో, ఈ 20 ఏళ్ళ కాలం ఎందుకు వేసి చూసిండు? అప్పుడే రివ్యూ పిటిషన్ వేసి ఇప్పుడు తెచ్చిన తీర్పు ఏదో అప్పుడే 20 ఏళ్ళ కిందనే తేవాలి కదా. అంటే ఇది పూర్తిగా ఇది మందకృష్ణ మాదిగ గారి వాళ్ళ సొంత స్వలాభం గురించి చేసుకునేది తప్ప ఇప్పటికి కూడా అట్టిడి ఏం చేసినా ఏమున్నది? మందకృష్ణ మాదిగ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, రేవంత్ రెడ్డి అవుతుంది, మిగతా అన్ని అగ్రవర్ణ పార్టీలు ఏవైనా కానీ ఈ రోజున మాలలను గొంతు కోసే ప్రయత్నం చేసినాయి. మాలల సత్తా రాబోయే రోజులలో చూస్తాం. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో మాలల సత్తా ఏందో తెలుస్తుంది. తెలిసినప్పుడు మిగతా పార్టీలకు బుద్ధి వస్తుంది. ఇంకొకటి విషయం చెప్పదలుచుకున్నా, రోస్టర్ పాయింట్ల విషయంలో ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు సెకండ్ వస్తుంది, సెకండ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ వస్తుంది. ఎట్లా వస్తుంది? మాకు సి కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాకు 22కు స్టార్ట్ అవుతుంది రోస్టర్ పాయింట్. అంటే 20 పోస్టులు ఉంటే మాకు ఒక్క పోస్ట్ కూడా రాదండి. 22 పోస్టులు 30 పోస్టులు ఉన్నప్పుడు 22 పోస్టులకు మాకు స్టార్ట్ అవుతుంది. ఇది ఏ విధంగా న్యాయంగా జరిగినట్టు? మరి గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళకి కదా ముందు స్టార్ట్ కావాల్సింది. గ్రూప్ ఏ ఉన్న వాళ్ళకేమో రోస్టర్ పాయింట్ 7తో స్టార్ట్ అవుతుంది, గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకు 2తో స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇదే ఆలోచించాలి. ఓకే, అయితే ఫైనల్గా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారన్న? ఈ వర్గీకరణ అంశాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది రాజ్యాంగబద్ధంగా కానీ ఎటువంటి సైంటిఫిక్ ఆధారం లేకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. రాబోయే రోజులలో న్యాయపరమైన కానీ ఉద్యమపరంగా కానీ అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు విద్యార్థి నాయకులుగా, యువజనులుగా, మాల విద్యార్థి నాయకులుగా మేమందరం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. రాబోయే రోజులలో మా కార్యాచరణ ప్రకటిస్తాం.